లిస్ట్ ఫంక్షన్స్. ఈరోజు మనము లిస్ట్ ఫంక్షన్స్ గురించి చూద్దాము. ద ఇండెక్స్ మెథడ్ ఫైండ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ లిస్ట్ ఐటమ్ అండ్ రిటర్న్ ఇండెక్స్. లిస్ట్లో ఐటమ్స్ ఉంటాయి కదండి, మనం వెతకాలి అనుకోండి. ఎగ్జాంపుల్ కింద చూడండి, లెటర్స్ అనేది ఒక లిస్టు. దాంట్లో ఐటమ్స్ వచ్చేది PQRSPU ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఆర్ ఏ పొజిషన్లో ఉంది అంటే నేను మాన్యువల్గా ఇప్పుడు చూసి నాకు అర్థమవుతుంది రెండో పొజిషన్లో ఉంది. దాని ఇండెక్స్ 2 అంటే దానికి పొజిషన్ 2 అంటే ఇండెక్స్ అంటే ఒకటి తగ్గుతుంది కాబట్టి 1 అని చెప్పొచ్చు. అది మాన్యువల్గా చూస్తే కనబడుతుంది. అట్లా కాకుండా కోడ్ ద్వారా చేయాలంటే ఎలా, దానికోసం ఫంక్షన్ ఉంది ఇండెక్స్ అని. అది ఏం సెర్చ్ చేయాలి అనేది దాంట్లో ఫస్ట్ పారామీటర్గా ఇవ్వాలి. అలా ఓకేనా. ఇప్పుడు రన్ చేసేద్దాము. కరెక్ట్ వస్తుంది. ఆర్ అనేది పొజిషన్ 2 కాబట్టి 1 రావాలి. ఎస్ అనేది 3 కాబట్టి దాని పొజిషన్ కాదు, లేదు. పి అనేది 5th పొజిషన్ 4th రావాలి. జెడ్ అనేది లేదు కాబట్టి 1 ఎర్రర్ వస్తుంది. జెడ్ ఈజ్ నాట్ ఇన్ ద లిస్ట్ అని ఉంటుంది. ఓకే, ఈ విధంగా. ఇంకా -1 అని వస్తుంది అనుకున్నాను. బట్ there are few more useful function methods for a list. Max list return the list item with maximum value. ఆ లిస్ట్లో మ్యాక్సిమం ఏదైనా తెలుసుకోవడానికి మ్యాక్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. దానికి లిస్ట్ అని ఇస్తే చాలు. రిటర్న్ ద లిస్ట్ ఐటమ్ విత్ మినిమం వాల్యూ. అలాగే లిస్ట్లో మినిమం ఏదైనా చెప్పడానికి మినిమం అనే ఫంక్షన్ ఉంది, దానికి లిస్ట్ పారామీటర్ చాలు. అలా రిటర్న్ ద కౌంట్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్ అనే ఐటమ్ అకర్స్ అనే లిస్ట్. ఒక ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది లిస్ట్ చేయడానికి ఫంక్షన్ ఉంది కౌంట్ అని. లిస్ట్ డాట్ కౌంట్ ఆఫ్ ఐటమ్ అని చెప్తే అది చేస్తుంది. రిమూవ్ లిస్ట్ డాట్ రిమూవ్ అనేది కూడా రిమూవ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లిస్ట్. ఒక ఆబ్జెక్ట్ లిస్ట్లో ఉండే ఒక ఐటమ్ తీసేయాలంటే రిమూవ్ అనే ఫంక్షన్ ఉంది, దానికి ఐటమ్ ఇస్తే చాలు. రివర్స్ లిస్ట్ డాట్ రివర్స్ ఏం చేస్తే రివర్స్ చేస్తుంది. కంటిన్యూ. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫ్రమ్ ద ఆప్షన్ బిలో టు యాడ్ జెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అండ్ ప్రింట్ ద లిస్ట్ లెంత్. లిస్ట్ లెంత్ అని చెప్పడానికి మనకు తెలిసింది లెంత్ అని పడుతుంది. ఇంకోటి లిస్ట్ ఇది ఒకటి ఇది. ఇంకా మనం అండ్ జెడ్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ అంటే అప్పండి అంతే. ఈ విధంగా మనం ఆ సెక్షన్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ వాల్యూ చూద్దాం.